ఉదయకాలంన మనము దేవుని మందిరంలో ప్రభువును ఆరాధించడానికి మనం చేరవచ్చి ఉంటున్నాం. ప్రభువును మనం ఆరాధించక ముందు దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకొని మనము ప్రభువును ఆయన చేసిన మేలు తలపోసుకొనొచ్చు. హృదయమార ప్రభువును మనము ఆరాధించి గణపరచుదాం. కీర్తన 145, Psalm 145 మనమందరం కలిసి చదువుదాం. కీర్తన 145. ఈ కీర్తన అంతటిని మనము మార్చి చదువుకుందాం. రాజు అయిన దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు. ఆయన మహాత్యము గ్రహింప శక్యము కానిది. ఒక తరం వారు మరొక తరం వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు. నేను నీ మహాత్యమును వర్ణించెదను. నీ మహాదయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయాదాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు. యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. యెహోవా నీ క్రియలన్నీ నీ కృతజ్ఞతాస్తులు చెల్లించున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గురించి చెప్పుకొందురు, నీ శౌర్యమును గురించి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరితరములు నిలుచును. యెహోవా పడిపోవారందరిని ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. పిలిపి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొరపెట్టు వారికందరికీ అనగా తనకు నిజముగా మొహం పెట్టు వారికందరి యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయును. నా నోరు యెహోవాను స్తోత్రం చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. చదివిన కీర్తన దేవుడు మనకు వినికిడిలో ఆశీర్వదించి మనందరినీ కృతజ్ఞతతో ఆరాధనతో నింపి ప్రభువును హృదయమారా ఆరాధించు ఆరాధికులుగా సిద్ధపరచునుగాక. ప్రభు యొక్క సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరొకసారి ఇలాగన ఆది ఒక దినములో బేతేలు ప్రార్థనా మందిరంలో మీ స్వరక్తం ఇచ్చుకొనబడిన బిడ్డలముగా సంఘముగా చేరువచ్చే ధన్యత ఆధిక్యత మీరు మాకు ఇచ్చినందుకే వందనాలు. ప్రభువా, ఘనమైన తండ్రి, మమ్మల్ని ఎంతో ప్రేమించారు, రక్షించారు. మా ఇళ్ళ మీద జరిగిస్తున్న నీ క్రియలు ఎంతో గొప్పవి, ఘనమైనవి. అందును బట్టి నీకు వేలాది స్తోత్రములు. ఈ ఉదయకాల సమయమున ప్రభువా, మీరు చేసిన మేలులన్నీ తలపోసుకొనొచ్చు నిన్ను స్తుతించుటకు సమాజముగా కూడి వచ్చే ధన్యత మాకు ఇచ్చినందుకే వందనాలు. మేమందరము ప్రభువా మరి నీ మాటలు ధ్యానించుకొనుచుండగా సహాయపడండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని పురికొల్పండి. నేను యథార్థంగా ఆరాధించే సత్యమైన ఆరాధికులుగా సిద్ధపరచమని వేడుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభువా నీ నామమును మేమెంతగానో హెచ్చించుటకు కొనియాడుటకు సహాయపడండి. దయగల తండ్రి ప్రభువా, తద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపించుకొనగలుగుటకు సహాయపడమని వేడుకుంటున్నాం. తండ్రి, బలహీనను జ్ఞాపకం చేసుకునండి. నెస్సిలో రక్త ప్రోక్షణ తెచ్చుకుంటుండగా మీరు ఎక్కడికి పవిత్రపరిచి నీ నా మహిమార్థమై నీ బిడ్డల క్షేమం కొరకై వాడబడుటలో మెండై నీ కృపను అనుగ్రహించమని నీ సన్నిధిలో వేడుకుంటున్నాం. ప్రతి అంధకార శక్తులు, చీకటి శక్తులన్నింటినీ యేసయ్య నామమున బంధించి వేస్తూ ఉంటున్నాం. తండ్రి, ఘనమైన దేవా, మా మధ్యలో మీరుండండి. తండ్రి, మీరే మహిమ పొందమని, బలమైన కార్యములు మా మధ్యలో మా పక్షంగా జరిగించి మహిమ పొందమని మరొకసారి బేతేలు సంఘమును మీరు దర్శించి బలమైన ఆత్మ కార్యములు సంఘం ద్వారా ప్రతి ఒక్కరిలో జరిగించి మహిమ పొందమని సర్వాధికారి సర్వశక్తి గల యేసు నామమున
స్తుతించి ప్రార్థించి అత్యున్నతం తడివి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కీర్తన 145లో ఇది దావీదు రచించిన కీర్తన. ఈ కీర్తనలో దావీదు దేవుని యొక్క మహాత్మ్యమును ఆయన వివరిస్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క గొప్పతనము ఎంత గొప్పదో ఆయన తెలియజేయుచున్నవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ 3వ వచనములో దావీదు అన్నాడు, యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. కాబట్టి ఉదయకాల సమయమున మనము ఈ మందిరాల్లోని మనం ఎందుకు ప్రవేశించామంటే మన దేవుని యొక్క మహాత్యమును ఆయన గొప్పతనమును మనం గుర్తించి హృదయమారా ఆయన్ను ఆరాధించి గణపరచడానికి మనం చేరి వచ్చిన వారముగా ఉంటున్నాం. కాబట్టి దావీదు అదే అంటున్నాడు మొదటి 2 వచనాల్లో, రాజు అయిన నా దేవా నిన్ను గణపరచెదను, నీ నామము నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. కాబట్టి ఉదయకాలం మనము కూడా దావీదు వలె, దావీదు ఎలాగైతే దేవుని ఎల్లప్పుడూ స్తుతించాలని, అనుదినము నిత్యము ఆయన గణపరచాలని ఎలాగైతే ఆయన కోరుకుంటున్నాడో, తీర్మానించుకుంటున్నాడో, ఆయన హృదయం ఎంతగా దేవుణ్ణి ఆరాధించాలని తహతహలాడుతుందో మనం కూడా గుర్తించి అదే విధానంలో ప్రభువును ఆరాధించడానికి మనము కూడా పూనుకొనవలసిన వారముగా మనం ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ దేవుని మహత్యమును మా దావీదు వివరిస్తూ ఉంటున్నాడు. ఆయన యొక్క గొప్పతనము, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క వర్ణించలేని మహత్యమును దావీదు వివరిస్తూ ఉంటున్నాడు. కాబట్టి అలా వివరించి ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి అనేది దావీదు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సోడ, ఉదయకాలమున ఈ కీర్తన మనకు తెలియజేసే ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే, మన దేవుడు ఎందుకు మహాత్యము గల దేవుడు, ఎందుకు ఆయన అధిక స్తోత్రం నొందదగిన వాడు అనేది మనకు ఎంతగానో స్పష్టంగా ఈ కీర్తన మనకు తెలియజేయుచున్నదిగా ఉంటున్నది. మనము ధ్యానించుకుంటూ వెళ్ళినట్లయితే మనం అనేకమైన కారణాలు, అంటే మన దేవుడు ఎందుకు గొప్పవాడు, ఎందుకు ఆయన అధిక స్తోత్రం నొందదగిన వాడో ఈ కీర్తనలో అనేకమైన కారణాలు మనం చూడవచ్చు. ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే దావీదు ఇలాగంటున్నాడు. చూడండి 5వ వచనంలో మనం చదువుదాం. కీర్తన 145:5, మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను, నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు, నేను నీ మహాత్యమును వర్ణించజేసెను. కాబట్టి అలాగే 4వ వచనంలో దావీదు అలాగంటున్నాడు, ఒక తరం వారు మరొక తరం వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. కాబట్టి ఎలాగ మన దేవుడు మహాత్యము గలవాడు, ఎందుకు ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు ఎలాగ మనము గ్రహించగలమంటే దావీదు అంటున్నాడు, ఆయన యొక్క క్రియల యొక్క గొప్పతనం మనం చూసినట్లయితే, ఆయన క్రియలలో ఉన్నటువంటి ఆ శక్తిని, ఆయన క్రియలలో ఉన్నటువంటి ఆశ్చర్యమైనటువంటి తన యొక్క కార్యములను మనం చూడగలిగితే నిజంగా మన దేవుడు ఎందుకు మహాత్యము గలవాడో, ఆయన ఎందుకు అధిక స్తోత్రం నొందదగిన వాడో మనకెంతగానో బయలుపరచబడేదిగా ఉంటూ ఉన్నది. కాబట్టి ప్రియమైన సహోదరి సోడ, మన దేవుని యొక్క క్రియలు ఎలాంటివంటే ఇక్కడ దావీదు అంటున్నాడు, నీ ఆశ్చర్య కార్యములు, నీ భీకర కార్యములు. కాబట్టి దేవుని యొక్క కార్యములు ఎలాంటివంట? ఆశ్చర్యమైనవేవి, అవి ఎంతో భీకరమైనటువంటి కార్యములు. కాబట్టి మనము గమనించగలిగితే ఒకసారి ఆలోచించండి, ఈ యొక్క సృష్టి యావత్తు మనం చూడగలిగితే దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యములు ఎంత గొప్పవో మనకు అర్థమవుతుంది. ఒకసారి మనము ఆకాశం వైపు చూస్తే ఈ సూర్యచంద్ర నక్షత్రాదులు, మన చుట్టూ చూస్తే ఈ చెట్లు, జంతువులు, మానవులు, ఈ విధంగా సమస్త సృష్టి మనకేం తెలియజేస్తుందంటే దేవుని యొక్క భీకరమైన కార్యాలను, భీకరమైన ఆశ్చర్యమైన కార్యాలను మనకు వివరించేదిగా ఉంటున్నది. అందుకనే దావీదు అంటూ వచ్చినాడు మరొక కీర్తనలో, ఆకాశము నీ మహిమను వివరించుచున్నది. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, అందుకని పౌలు కూడా రోమిలకు రాస్తూ ఇలాగంటూ వచ్చినాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, Paul's epistles to Romans chapter 1.
పౌలు కూడా ఇలాగంటూ ఉన్నాడు 19వ వచనం, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరిచాను. ఎలాగ విశదపరిచాడు? దేవుని యొక్క శక్తిని, మహాత్యమును ఎలాగ విశదపరిచారంటే 20వ వచనం, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేడబడుచున్నవి కనుక వారు నిరత్తులై ఉన్నారు. కాబట్టి సృష్టించబడిన ఈ యొక్క సృష్టిని మనము గమనించగలిగితే దేవుని యొక్క నిత్య శక్తి, ఆయన యొక్క మహాత్యము, ఆయన యొక్క ఆశ్చర్యమైన కార్యములు, ఆయన భీకరమైన కార్యములు మనకు వెల్లడి చేయబడేవిగా ఉంటున్నాయి. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, సృష్టి యావత్తు ఆయన యొక్క మహిమను వెల్లడి చేయొచ్చు ఉంటున్నది. కాబట్టి మనమందరము ఒక్కసారి మన దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు గ్రహించాలంటే, నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ఒక్కసారి సృష్టిని చూడు, ఆకాశం వైపు నీ నేత్రములు ఎత్తి చూడు, నీ చుట్టూ ఉన్న నీ సృష్టి జంతువులను, చెట్లను, సముద్రములను, ఈ యొక్క ఆకాశ పక్షులను, నీ దేహమును కూడా నువ్వు చూడు. దావీదు కూడా తన దేహాన్ని తాను చూసుకున్నప్పుడు ఆయన పలికిన మాటలు ఏంటో తెలుసా? కీర్తన 139 13వ వచనం 14వ వచనం అందరం చదువుదాం. కీర్తన 139 13 14, నా అంతరింద్రియములను నీవే కలగజేసిదివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, దావీదు దేవుని విషయంలో ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఆయన సన్నిధిలో ఎంతో భయముతో, భక్తితో, రెవరెన్స్తో సాగిలపడి ఆయనను పూజిస్తూ ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? దావీదు దేవుని యొక్క మహాత్యమును, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క గొప్పతనమును ఆయన గుర్తించిన వాడుగా ఉంటున్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎంత మహిమ కలిగిన దేవుడో, ఎంత శక్తి కలిగిన దేవుడో దావీదు గ్రహించినాడు. అందుకని ఆయన అంటున్నాడు, నీ కార్యములు ఆశ్చర్యకరములు. కాబట్టి ఉదయకాల సమయమున దావీదు లాంటి కృతజ్ఞతాస్తుతులు నీవు నేను చెల్లించాలి అంటే, దావీదు వలె హృదయమార ప్రభువును ఆరాధించి గణపరచాలంటే, ఆయనకు తగిన మహిమను ఆరోపించాలంటే, ఆయన సన్నిధిలో నువ్వు అంతరంగంలో సాగిలపడి పూజించాలంటే నీ దేవుని యొక్క గొప్పతనం నువ్వు గుర్తించాలి. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, దేవుని యొక్క గొప్పతనం ఎవరైతే గుర్తిస్తారో, ఆయన యొక్క మహిమను ఎవరైతే గుర్తిస్తారో వారు మాత్రమే హృదయమార ఆయన సన్నిధిలో సాగిలపడి పూజించగలరు. లేకపోతే ఆయన గొప్పతనం గుర్తించకుండా నువ్వు ఆరాధించినట్లయితే అది కేవలము ఆచార రీతిగా చేసేటువంటిది, పెదవుల ద్వారా చేసేది మాత్రమే ఉంటుంది. అందుకనే మనమందరము ఉదయకాల సమయమున మన దేవుడు ఎంత గొప్పవాడో ఆయన క్రియలను బట్టి మనం గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన క్రియలు ఆయన యొక్క గొప్పతనాన్ని వివరించుచున్నవిగా ఉంటూ ఉన్నాయి. తర్వాత రెండవదిగా ఆయన గొప్పతనం ఎలాగా బయలుపరచబడుతున్నది అని దావీదు తెలియజేస్తూ వచ్చాడంటే చూడండి, కీర్తన 145 7వ వచనము 8వ వచనం అందరం కలిసి చదువుదాం. నీ మహాదయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయాదాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, దేవుని యొక్క గొప్పతనం రెండవదిగా దేనిలో బయలుపరచబడుతున్నదో తెలుసా? ఎందుకు ఆయన మహాత్యము గలవాడు, ఎందుకు ఆయన అధిక స్తోత్రం నొందదగిన వాడో తెలుసా? ఆయన దయాళుత్వము కలిగిన వాడు, ఆయన నీతి కలిగినటువంటి దేవుడు, దయాదాక్షిణ్యము కలిగిన వాడు, దీర్ఘశాంతుడు, కృపాతిశయము కలిగినటువంటి వాడు. కాబట్టి ప్రేమైన అందుకనే ఆ దేవాది దేవుడు నిన్ను నన్ను సృష్టించినాడు. కానీ నీవు నేను పాపమును బట్టి ప్రభువుకు దేవునికి దూరం అయిపోయినాం, ఎంతో భయంకరమైన పాపములో పట్టబడినాం, నిత్య నరకాగ్నికి పాత్రలుగా ఉంటున్నాం, ఉగ్రత మన మీద ఉంటున్నది. ఇలాంటి స్థితిలో ఎవరు కూడా మనలను విడిపించేవారు ఎవరు లేరు, రక్షించేవారు ఎవరు లేరు. ఈ నరకాగ్ని నుంచి బయలువి మనల్ని నడిపించేవాడు, పరలోక రాజ్యానికి మనల్ని చేర్చే మార్గం ఏది కూడా లేదు.
అలాంటి స్థితిలో ఆ దేవుడే నిన్ను సృష్టించిన ఆ సృష్టికర్త కనికరముతో దయాళుత్వముతో కదలించబడిన వాడై దీర్ఘశాంతముతో దయాదాక్షిణ్య పూర్ణుడై కృపాతిశయము గలవాడై నీ కొరకై మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చినాడు. నీ మానవునిగా స్వరూపమును ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొని సిలువలో నీ మరణమంతటిని నీ శిక్ష అంతటిని తన మీద వేసుకొని ఆ ప్రభు మరణించినాడు, పాతి పెట్టబడ్డాడు. ఆయన మరణమును జయించి తిరిగి లేచినాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, అందుకనే ఈ దేవుడు మహాత్యము గలవాడు, ఈ దేవుడు అధిక స్తోత్రమును అందదగిన వాడు. ఇలాగా నీ పాపముల కొరకై నీ పాప శిక్షను తన మీద వేసుకొని మరణించి తిరిగి లేచిన వాడు ఎవరైనా ఉన్నారా ఈ లోకములో? ఏ మానవుడు లేడు, ఏ దేవుళ్ళని చెప్పుకునే వారు లేరు. కానీ ప్రభువైన యేసు క్రీస్తు వారు మాత్రమే. ఆయనే పాపముల నిమిత్తమై మరణించినాడు, పాతిపెట్టబడ్డాడు, తిరిగి లేచినాడు. మరణమును జయించిన దేవుడు ఆయన మాత్రమే. అందుకనే ఆయన మాత్రమే మానవులకు రక్షణ మార్గము, ఆయన మాత్రమే మార్గము, సత్యము, జీవము. ఆయన మాత్రమే మనవుని రక్షించి పరలోక రాజ్య వారసునిగా చేయగలడు. కాబట్టి ఉదయకాల సమయమున ఆ ప్రభువును గుర్తించిన మనము ఆయన ఎరిగిన వారమై ఆయన సన్నిధిలో ఆయన దేవునిగా అంగీకరించి ప్రార్థించినప్పుడు మనమందరము ప్రభువు ద్వారా క్షమాపణ పొందిన వారమై ఆయన రక్తముతో కడగబడిన వారమై మనమందరము గొప్ప రక్షణను మనం పొందిన వారముగా ఉంటున్నాం. దీనికి అంతటి కారణం మనం గొప్పవారమని కానే కాదు, మనమేదో అంటే అధికులమని కానే కాదు, కేవలము తన కృపా మహాతిశయమును బట్టి ఆ ప్రభు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. తన దయాదాక్షిణ్యమును బట్టి దయాళుత్వమును బట్టి నిన్ను నన్ను రక్షించినాడు. జగత్తు పునాది వైపు క్రీస్తులు ఏర్పరచుకొని రక్షించిన దేవుడుగా ఉంటున్నాడు. గనక ప్రేమైన సహోదరి సోడ, ఉదయకాల సమయమున ఈ దేవుడు ఎలాంటి వాడో తెలుసా? దయాదాక్షిణ్య పూర్ణుడు. ఈ దేవుడు కృపాతిశయము గలవాడు. అందుకనే ఆయన గొప్పవాడు, ఆయన మహాత్యము గలవాడు, ఆయన మాత్రమే అధిక స్తోత్రమును నొందదగిన వాడు. అదే దావీదు తెలియజేస్తూ ప్రభువుని ఎంతగానో ఆరాధిస్తున్నాడు. అందుకనే 10వ వచనములో దావీదు ఇలాగన్నాడు. ఈ మాటలన్నీ చెప్పి దావీదు 10వ వచనంలో ఏమంటున్నాడో తెలుసా? యెహోవా, నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. ఆయన చేసిన క్రియలే ఆయనకి ఏం తీసుకొస్తున్నాయంటే కృతజ్ఞతాస్తుతులు ఆయనకు తిరిగి ఆయనకు పొందినట్లుగా చేస్తూ ఉంటున్నాయి. కాబట్టి ప్రేమైన సోదరి సోదరా, ఏంటి ఆ క్రియలు అంటే దావీదు చెప్పినట్లుగా ఆయన దయాళుత్వముతో నింపబడిన క్రియలు. అంటే హిస్ వర్క్స్ ఆర్ ఫుల్ ఆఫ్ గుడ్నెస్, హిస్ వర్క్స్ ఆర్ ఫుల్ ఆఫ్ గ్రేస్, హిస్ వర్క్స్ ఆర్ ఫుల్ ఆఫ్ కంపాషన్. ఆయన క్రియలలో మనం కనబడేది ఏంటంటే దయాళుత్వము, మంచితనము. ఆయన క్రియలలో కనబడేది కృపాతిశయము. ఆయన క్రియలలో కనబడేది దీర్ఘశాంతము, ఓర్పు, సహనము. ఆయన క్రియలలో కనబడేది మార్పు చెందని దేవుని యొక్క గొప్ప ప్రేమ. అందుకని ఇలాంటి ప్రేమను పొందినవారు, ఇలాంటి దయను పొందినవారు, ఇలాంటి మంచితనమును అనుభవిస్తున్నవారు, ఇలాంటి కృపాతిశయమును పొందినవారు వారేం చేస్తారో తెలుసా? ఆయన క్రియలను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదారు. కాబట్టి ప్రేమైన సోదరి సోడ, ఈ ఉదయకాల సమయమున నీవు నేను మనమందరం రక్షించబడిన వారందరూ, ప్రభు బిడ్డలందరూ ఆయన క్రియలను బట్టి ఎంతగానో ఆయన కొనియాడవలసిన వారముగా ఉంటున్నాం. కారణం ఏంటి అంటే మనలో ఏం మంచితనం లేనప్పటికీ శత్రులమై ఉండగా, దూరమైపోయి ఉండగా, విరోధ భావం కలిగి ఉంటుండగా, ఆయనను త్రోసివేసి ఆయన ఎంతగానో బాధ పెట్టిన వారముగా ఉన్నప్పటికీ ప్రభు నిన్ను నన్ను విడిచిపెట్టలేదు. ఎంతో కనికరముతో, వాత్సల్యముతో, కృపతో నేను నన్ను వెదకి వెంటాడి రక్షించినాడు. ఎంతో గొప్ప రక్షణ ఉచితంగా అనుగ్రహించినాడు. తన బిడ్డలుగా చేసుకున్నాడు. నిత్య నరకాగ్ని నుంచి తప్పించినాడు, పాతాళం నుంచి తప్పించినాడు, సైతాను నుంచి తప్పించినాడు. పరలోక రాజ్య వారసులుగా ఆయనతో యుగయుగములు నిత్య రాజ్యములో ఉండే భాగ్యము మనందరికీ అనుగ్రహించినాడు. కాబట్టి ఈ క్రియలను అనుభవించినట్లయితే ఉదయకాలంలో నిజంగా చెప్పగలవు, ప్రభువా నీ క్రియలు దయాదాక్షిణ్యముతో నింపబడినవి, ప్రభువా నీ క్రియలు కృపాతిశయం కలిగినవి, ప్రభువా నీ క్రియలు ఎంతో మంచితనము వెల్లడి చేయుచున్నాయి. అందును బట్టి ప్రభువా నీకే వేలాది స్తోత్రములని మనము కూడా ప్రభువును ఆరాధించే వారముగా ఉండగలం. తర్వాత మూడవదిగా
దావీదు ఇక్కడ తెలియజేస్తున్న మరొక ప్రాముఖ్యమైన సత్యం. ఎందుకు ప్రభు మహాత్మ్యము గలవాడు, ఎందుకు ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు అంటే, చూడండి దావీదు ఇక్కడ ఏమని అంటున్నాడంటే 11వ వచనం నుంచి మనం చదువుదాం. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందురు, నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలచును. కాబట్టి ఇక్కడ దావీదు ఎందుకు మన దేవుడు మహాత్మ్యము గలవాడు, ఎందుకు ఆయన అధిక స్తోత్రం నొందదగిన వాడంటే ఆయన రాజ్యము నిత్య రాజ్యము, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, ఒక దినం త్వరగా రానయుంటున్నది. మన ప్రభు ఆయన మన కొరకై మధ్యాకాశంలోనికి రానయున్నాడు. ఆయన బిడ్డలందరినీ ఆయన కొనిపోతాడు. కాబట్టి ఆయన తిరిగి భూమి మీదకి వచ్చి ఆయన రాజ్యమును స్థాపించనయున్నాడు. కాబట్టి ఆయన రాజ్యము ఇప్పుడు అది అంతరంగములో అదృశ్య రూపములో ఉన్నది ఆయనను అంగీకరించిన బిడ్డలలో. కానీ ఒక దినం అది నిజ స్వరూపమును దాల్చుకొని భూమి మీదనే ఆయన పరిపాలన చేయనంటున్నాడు. ఆయన రాజ్యమును కొట్టివేయగలిగిన వాడు ఎవరు లేరు. సమస్త రాజులు ఆయనకు లోబడవలసిందే. ఎందుకంటే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు సమస్త అధికారము ఆయన చేతిలోనికి అది రాబోతూ ఉంటున్నది. భూమి అంతటిని దేవుడు పరిపాలించనై ఉన్నాడు. 1000 ఏండ్ల పరిపాలన జరగనై ఉంటున్నది. ఇది బైబిల్ చెప్పే సత్యం, ఇది నిజం. కాబట్టి ప్రియమైన సహోదరి సోడా, ఆ రాజ్యమును ఆయన స్థాపించబోతున్నాడు. ఆల్రెడీ అదృశ్య రూపములో తన బిడ్డల యొక్క హృదయంలో ఆయన స్థాపించినాడు. ఒక దినం దాని నిజస్వరూపం మన కన్నులతో మనం చూడనై ఉంటున్నాం. ఈ రాజ్యము చూచి దావీదు ఏమంటున్నాడంటే, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్యము తరతరములుండును. ఇది 5 ఏళ్ళు ఉండి కూలిపోయే ప్రభుత్వం కాదు. ఇది 10 ఏళ్ళు ఉండి పోయేది కాదు, లేకపోతే మరొక 100 సంవత్సరాలు ఉండి పోయేది కాదు. ఇది మనిషి బ్రతికినంత వరకు ఉండి చనిపోయేది కాదు. ఈ రాజ్యము తరతరములు యుగ యుగములు నిలిచే రాజ్యం ఇది. అలాంటి రాజ్యము ఆయన స్థాపించనై ఉన్నాడు. అందుకనే ఆ దేవాది దేవుడు మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు. మనందరి నిరీక్షణ ఏంటో తెలుసా? ఆ రాజ్యములో నీవు నేను ఉండబోతుంటున్నాం. ఆ రాజ్యములో నీవు నేను ప్రభువుతో కలిసి పరిపాలన చేయనంటున్నాం. ఆ రాజ్యములో యుగయుగములు పరిపాలన చేయనంటున్నాం. అదే మన యొక్క గొప్ప నిరీక్షణ, అదే మనం కనిపెట్టుకున్నటువంటి ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క గొప్ప శుభప్రదమైనటువంటి దినం. కాబట్టి ప్రియమైన సహోదరి సోడా, ఈ లోక రీతిగా మనకేమి లేకపోవచ్చు, అధికారం లేకపోవచ్చు, ధనం లేకపోవచ్చు, ఆస్తి అంతస్తు లేకపోవచ్చు, నిన్ను ఎవడు గుర్తించలేకపోవచ్చు. కానీ నువ్వు ప్రభు బిడ్డ అయినట్లయితే ఒక దినం నువ్వు రాజ్య పరిపాలన చేయనై ఉంటున్నావు. ప్రభుతో కలిసి ప్రపంచమంతటిని ఏలనై ఉంటున్నావు. ఇది దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత, ఈ దేవుడు నీకు ఇచ్చిన గొప్పతనం, దేవుడు నీకు ఇచ్చినటువంటి ధన్యత. కాబట్టి అందుకనే దావీదు సత్యం ఎరిగిన వాడై, ఆయన రాజ్యముల గురించి ఎరిగిన వాడై, దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత శక్తి కలిగిన వాడో ఆయన తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి మూడవదిగా ఉదయకాలంలో మన దేవుడు ఎందుకు మహాత్మ్యము గలవాడు, ఎందుకు ఆయన అధిక స్తోత్రం నొందగిన వాడో తెలుసా? ఈజ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ద ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్. ఆయన నిత్యము నిలిచేటువంటి రాజ్యమును ఆయన స్థాపించనై ఉంటున్నాడు. ఆ రాజ్యములో నీవు నేను ప్రభువుతో కలిసి ఏలనై ఉంటున్నాం. కాబట్టి ప్రేమైన సహోదరి సోడా, ఇది సత్యం, ఇది మన నిరీక్షణ, ఇది మన యొక్క ఆశ. దీని కొరకు ఎదురు చూస్తున్నాం, కనిపెట్టుకొని ఉన్న వారముగా మనం ఉంటున్నాం. కాబట్టి అందుకని నిజంగా ఎవరైతే ఇలాంటి నిరీక్షణ కలిగి ఉన్నారో, ప్రభు ఎందుకు నమ్మిక కలిగి ఉన్నారో, వారందరూ ఆయనకు గొప్పతనమును బట్టి, ఆయన యొక్క ప్రణాళికను బట్టి, ఆయన యొక్క మహాత్మ్యమును బట్టి ఆయన కొనియాడి స్తుతించి ఆరాధించి కనపరచబద్దులుగా ఉంటున్నాం. తర్వాత 4వదిగా దేవుడు ఎందుకు మహాత్మ్యము గలవాడు, ఎందుకు అధిక స్తోత్రం నొందదగిన వాడు అంటే, దావీదు చెబుతున్నటువంటి మరొక గొప్ప మాట ఏంటంటే 14వ వచనం, యెహోవా పడిపోవునందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారి అందరినీ లేవనెత్తువాడు. మన ప్రభు ఆయన మన కొరకై మనల్ని సృష్టించిన సృష్టికర్త మాత్రమే కాదు, మన కొరకై మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచి రక్షించిన దేవుడు మాత్రమే కాదు, మన కొరకై రాజ్యమును సిద్ధపరుస్తున్న దేవుడు మాత్రమే కాదు, మనము పడిపోయినప్పుడు మనలను ఎంతగానో కనికరించే దేవుడుగా ఆయన ఉంటున్నాడు.
మనం కృంగిపోయినప్పుడు ఆయన ఎంతగానో మనలను లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు. మానవులుగా శరీరంలో మనం ఉన్నప్పుడు అనేక మారులు పడిపోతూ ఉంటాం, మనము దేవుని నుంచి దూరమైపోతూ ఉంటాం, దేవుణ్ణి గాయపరుస్తుంటాం. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. దేవుడు మనల్ని ఏమాత్రము ఆయన త్రోసివేయలేదు. కనికరముతోనే, ఓర్పుతో, సహనముతో, దీర్ఘశాంతముతో, ఎంతో గొప్ప విశ్వాస్యతతో ఆయన మనలను ఎంతగానో తిరిగి ఆయన మనల్ని సమకూరుస్తున్నాడు. ఆయన లేవనెత్తుచున్నాడు. ఆయన మనందరినీ ఉద్ధరించున్నవారుగా ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, దావీదు కూడా పడిపోయినప్పుడు దావీదును దేవుడు విడిచిపెట్టలేదు, నశింప చేయలేదు, మరణానికి గురి చేయలేదు. దావీదు తిరిగి ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు దేవుడు కనికరించినాడు, క్షమించినాడు, ఎంతగానో తిరిగి లేవనెత్తినాడు, ఉద్ధరించినాడు, తన సింహాసనాన్ని తిరిగి స్థాపించినాడు. శత్రువుల చేతిలో చిక్కినప్పుడు కాపాడుతూ వచ్చినాడు. అబ్షాలోము వలన కలిగిన నష్టంలో నుంచి తప్పించినాడు. దావీదు మొరపెట్టినప్పుడు ఉద్ధరించినాడు, కనికరించినాడు. దావీదు సింహాసనమును స్థాపించినాడు. నిరంతరము స్థిరమైన సింహాసనముగా దావీదు యొక్క సింహాసనమును ఆయన స్థాపించినాడు. అందుకనే దావీదు అంటున్నాడు, ప్రభువా, నేను పడిపోయినప్పుడు నన్ను విడిచిపెట్టలేదయ్యా, నన్ను కనికరించినావు, నన్ను ఉద్ధరించినావు. నేను కృంగిపోయినప్పుడు, దిగుల్లో ఉన్నప్పుడు, భయంలో ఉన్నప్పుడు, చింతలో ఉన్నప్పుడు నీవు నన్ను విడిచిపెట్టలేదు, నన్ను లేవనెత్తినావు, తిరిగి నన్ను బలపరిచినావు అని దావీదు ఎరిగి, నీవెంతో గొప్ప దేవుడు, కనికరం వాత్సల్యత కలిగిన దేవుడు, నువ్వు మహాత్యము కలిగిన దేవుడు, అధిక స్తోత్రం నొందదగిన దేవుడు అని దావీదు దేవుని ఎంతగానో కొనియాడుతున్నాడు, దేవుని ఎంతగానో ఆరాధించి గణపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఉదయకాల సమయమున ప్రేమైన సహోదరి సోడ, మన జీవిత యాత్ర మనం చూసుకున్నట్లయితే ఎన్నిసార్లు మనం పడిపోయినాం, ఎన్నిసార్లు దేవుని గాయపరిచినాం, ఎన్నిసార్లు దేవుని దుఃఖపెట్టినాం. వాటన్నిటిలో దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. దేవుడు కనికరముతోనే ఆయన ప్రతిదినం నూతనంగా వాత్సల్యత చూపుచు నిన్ను విడవక ఎడబాయక నేను తిరిగి సమకూర్చినాడు. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను వెంటాడుతూ వచ్చినాడు, వెదకినాడు, నిన్ను ఎంతగానో బ్రతిమాలు తిరిగి సమకూర్చినాడు. తన ప్రేమ నీ ఎడల మారలేదు, మార్పు చెందలేదు, కృపతోనే నిన్ను తిరిగి సమకూర్చినాడు. అంతేకాదు, ఎన్ని మారులు మనం కృంగిపోయినాం, దిగులు, చింతలు, బాధలు, వేదనలు, ఎన్నో విధాలుగా మనం కృంగిపోయినప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా, తన పరిశుద్ధాత్మ ద్వారా, తన వాగ్దానముల ద్వారా ఎంతగా మనల్ని బలపరిచినాడు, ఎంతగా ధైర్యపరిచినాడు, ఎంతగా ఆదరించినాడు, ఎంతగా మనల్ని ఉజ్జీవింపచేసినాడు. కాబట్టి దేవుడు మన యాత్రా జీవితం అంతా మనం చూసుకున్నట్లయితే ఎక్కడే కానీ నన్ను ఆయన విడిచిపెట్టలేదు. ఒక్క క్షణం ఆయన విడిచిపెట్టింటే ఈ దినం మనం ఇక్కడ ఉండేవారం కానే కాదు. కానీ ఆ ప్రభు ఒక్క క్షణం కూడా ఆయన మనల్ని విడిచిపెట్టక ఎంతో విశ్వాస్యతతో, ఎంతో నమ్మకత్వంతో మనల్ని ఆయన ఆదరించి బలపరిచినాడు, లేవనెత్తినాడు. మనల్ని తిరిగి సమకూరుస్తూ, మనల్ని ఉద్ధరింపజేసి, లేవనెత్తి బలపరిచి ప్రభు కొరకై మనల్ని ఇంకను ముందుకు నడిపిస్తూనే ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, ఇదేంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? ఇంతగా కనికరం చూపించే దేవుడు, ఇంతగా ప్రేమ చూపేవాడు, ఇంతగా వాత్సల్యతను చూపించేవాడు, ఇంత ఓర్పుతో, సహనముతో మనల్ని ఆయన విడిచిపెట్టక మనల్ని నడిపించేవాడు ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో? ఎవరు కూడా లేరు. ఈ దేవుని యొక్క ప్రేమ ఎంతో గొప్పది, అది మారనిది, మార్పు చెందని. ఆయన దీర్ఘశాంతం ఎంతో గొప్పది, 1000 తరముల వరకు ఉండినది. అంత గొప్ప దీర్ఘశాంతముతో ఆ ప్రభు నన్ను కనికరించి నడిపిస్తూ ఉంటున్నాడు. మరి ఉదయకాల సమయమున ఇంతకంటే గొప్ప దేవుడు ఎవరైనా ఉన్నారా? కాబట్టి మనం కూడా దావీదు వలె చెప్పాలి, ప్రభువా, నువ్వు మహత్యము గలవాడు, అధిక స్తోత్రము నొందదగిన వాడు అని. కాబట్టి ప్రియమైన సోదరి సోడ, మన యొక్క గత జీవితంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎన్ని పరిస్థితులు మనకు విరోధముగా వస్తూ వచ్చినాయి, ఎన్ని అనారోగ్య పరిస్థితులు, ఎంత శత్రువు మన మీద దాడి చేస్తూ వచ్చాడు, ఎన్ని పరిస్థితులు కూడా మనం వెళ్తూ వచ్చినాం. వాటన్నిటిలో దేవుడే మనల్ని ఉద్ధరించినాడు, మనల్ని లేవనెత్తినాడు, బలపరుస్తూ వచ్చినాడు. కాబట్టి మనమందరము ప్రభువు యొక్క మహాత్యమును బట్టి, కనికరం వాత్సల్యతను బట్టి మనం ఎంతగానో కొనియాడవలసిన వారముగా మనం ఉంచున్నాం. తరువాత 5వదిగా చివరిగా చూసుకొని మనము ఆరాధనలో ప్రవేశించుదాం. కీర్తన 145 15వ వచనం అందరం, 15వ వచనం 16వ వచనం అందరం కల చదువుదాం. 15, 16.
సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నవి, తగిన కాలమందు నీ వారికి ఆహారమిచ్చుదు. నీవు నీ గుప్పులు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, ఈ మాట దేని తెలియజేస్తుందంటే, దావీదు ఏమంటున్నాడంటే, సర్వజీవులు నీ వైపు చూస్తున్నారు, సర్వజీవులు నీ కొరకు కనిపెట్టుకున్నారు, సర్వజీవులు నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నారు. ప్రభువా, నీవు ప్రతి ఒక్కరిని నువ్వెంతగానో కనికరిస్తున్నావు, అంటే నువ్వు ప్రార్థన ఆలకించి జవాబిచ్చే దేవుడుగా ఉంటున్నావని దావీదు ఇక్కడ అంటున్నాడు. అందుకనే 18వ వచనంలో దావీదు ఇలాగన్నాడు, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, మన ప్రభు ఎందుకు గొప్పవాడో తెలుసా? ఆయన మన మొరను ఆలకించి మనకు జవాబిచ్చువాడు, ఆయన మనకు సమీపముగా ఉన్నవాడు, ఆయన మనము ప్రార్థించిన వెంటనే పలికేవాడు మన దేవుడు. మనం ఏ స్థితిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, మందిరంలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, స్కూల్లో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, ఎక్కడ ఉండి ప్రార్థించినా వెంటనే పలికే దేవుడు ఈ దేవుడు. మనం ఎక్కడికో వెళ్ళి పూజించిన అవసరం లేదు, ఎక్కడికో వెళ్ళి టెంకాయలు కొట్టిన అవసరం లేదు. కానీ ప్రభువును మనం ప్రభువా కనికరించుము అని ఒక్క మాట చెప్తే చాలు, వెంటనే పలికేటువంటి దేవుడు. ఆయనకు మొరపెట్టు వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు. అందుకని ఆయన అన్నాడు, ఆపత్కాలం నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు. అందుకని దావీదు 146వ కీర్తనలో కీర్తన గ్రంథకర్త ఒక మాట అన్నాడు. 46వ కీర్తన మొదటి వచనం అందరం కలిసి చదువుదాం. 46వ కీర్తన మొదటి వచనం, సామ్ చాప్టర్ 46 verse 1. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి మన ప్రభు ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయము. కాబట్టి ప్రియమైన సోదరి సోడా, ఆపత్కాలంలో ఉన్నప్పుడు మనుషులు మనకు పలకరు, ఆపత్కాలంలో ఉన్నప్పుడు ఎన్నో వాగ్దానాలు చేసిన వారు మనకు ఏమాత్రము ఫోన్ కూడా ఎత్తారు. అలాంటిది ప్రపంచం అపనమ్మకమైన మనస్సులు, దుర్మార్గమైన మనస్సులు, స్వార్థపూరితమైన మనస్సులతో నింపబడిన ప్రపంచం ఇది. కానీ ఇలాంటి లోకంలో మనకెవరున్నారంటే మన దేవుడు ఉన్నాడు. ఎవరో తెలుసా? ఆయన ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, అందుకనే మనం మొరపెట్టినప్పుడు మనకు సహాయపడుతూ వచ్చినాడు, మనకు ఆశ్రయంగా ఉంటూ వచ్చినాడు, దుర్గముగా ఉంటూ వచ్చినాడు, మనల్ని కాపాడుతూ వచ్చినాడు, జవాబిస్తూ వచ్చినాడు, కోరికలు తీర్పు ఇస్తూ వస్తున్నాడు, మనల్ని తృప్తిపరుస్తూ వచ్చినాడు. ఎన్నో విధాలుగా ఎన్ని ప్రార్థనలు దేవుడు మన ప్రార్థనలు ఆలకించడానికి మనలో ఏ యోగ్యత లేనే లేదు. మనము ఆయన సన్నిధిలో డిమాండ్ చేయడానికి మనకు యోగ్యత లేదు. కేవలము ఆయన కృప కొరకు మాత్రమే కనిపెట్టుకునే వారం మాత్రమే. ఆయన కృపను బట్టి, కనికరం వాత్సల్యతను బట్టి దేవుడు నిజంగా మనల్ని ఎంతగానో కనికరించి మన యొక్క మొరనాలకించి మనకు జవాబులు ఇచ్చి నడిపిస్తూ వచ్చినాడు. కాబట్టి దీన్ని బట్టి మన యాత్రా జీవితంలో దేవుడు జరిగించిన క్రియలను బట్టి, దావీదు ఎలాగైతే తన జీవితంలో చెప్పిన క్రియలను బట్టి దేవుడు మహాత్యుడు, ఆయన అధిక స్తోత్రం నొందగిన వాడు అని చెప్పగలుగుతూ వచ్చినాడు. నీవు నేను కూడా దేవుడు మన జీవిత యాత్రలో జరిగించిన క్రియలను బట్టి మనం కూడా ఏం చెప్పాలో తెలుసా? ప్రభువా, నువ్వు మహాత్యము గలవాడు, ప్రభువా నీవు అధిక స్తోత్రము నొందదగిన వాడవు, ప్రభువా నీ మహత్యము గ్రహింప శక్యము కానిదని నిజంగా హృదయపూర్వకముగా ప్రభు ఎదుట సాగిలపడి ఆయన ఆరాధించి కొనియాడవలసిన వారముగా మనం ఉంటున్నాం. కాబట్టి ప్రేమైన సోదరి సోడా, మనం ఇలాగున్నామంటే కేవలం అది దేవుని యొక్క మహత్యం మాత్రమే, ఆయన యొక్క శక్తి మాత్రమే, ఆయన కనికరం వాత్సల్యత మాత్రమే. మానవుని యొక్క ప్రయత్నం మన వల్ల మనం ఇలాగ లేము, మన యొక్క శక్తి వల్ల ఇలాగ మనం లేము, మనకి జ్ఞానం తెలివి వేచిన వల్ల మనం లేము, మన తలాంతుల వల్ల మనం ఇలాగ లేము, మన అనుభవం వల్ల మనం ఇలాగ లేము. కేవలము దేవుని యొక్క కృపా వాత్సల్యత, విశేషమైన ఆయన యొక్క కనికరం, దీర్ఘశాంతం, కృపాతిశయమును బట్టి మనము ఈ దినం ఇలాగా ఉంటున్నాం. కాబట్టి మన యొక్క స్తుతి ఆరాధన కేవలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే, మన దేవునికే మనం ఆరోపించాలి. ఆయన ఎదుట సగిలపడి హృదయపూర్వకంగా సంపూర్ణమైన ఆరాధన మన దేవునికి మాత్రమే మనము ఆరోపించవలసిన వారముగా ఉంటున్నాం. అలాగ మనము ప్రభువును యొక్క గొప్పతనమును, ఆయన యొక్క మహాత్యమును మనం ధ్యానించుకొనొచ్చు. హృదయపూర్వకంగా ప్రభువును ఆరాధించి గణపరచుదాం.